చేతనైతే ఉద్యోగమి అంతే తప్పించి ఉన్న ఉద్యోగానికి ఎసరు పెట్టకూడదు. జగన్ హయాంలో సచివాలయాల ఉద్యోగులు ఇచ్చారు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇచ్చారు, మద్యం దుకాణాల్లోని ఉద్యోగాలు ఇచ్చారు, ఈ రకరకాలు జరిగినాయి. అయినా సరే అది విధ్వంసం అన్నాం. అదే సందర్భంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వేధిస్తున్నారు. అదే సందర్భంలో వాలంటీర్లను అయితే రోడ్డును పడేసారు. ఇది కాకుండా మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు పక్కకి పోయినటువంటి సందర్భం. అవి కాకుండా అంటే ఉన్నయి పీకేసి లక్షల మందిని రోడ్డు పాలు చేయడం కాకుండా మరొక విచిత్రమైనటువంటి అంశం, ఆల్రెడీ ఎప్పటి నుంచినో సెటిల్ అయి ఉన్న ఆశా వర్కర్లు అంగన్వాడీలు జోరికిపోతున్నారు. మొన్న వాళ్ళు ఆందోళన కూడా చేశారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లక్కివలస పంచాయతీ గెడ్డలపాలెం తీర ప్రాంత గ్రామంలో సోమవారం గ్రామ పెద్దలు ఓ దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆశా వర్కర్ తాము చెప్పినట్టు నడుచుకోలేదని ఆమె కుటుంబాన్ని ఏకంగా వెలేశారు. 19 మంది సభ్యులతో కూడా గ్రామ పెద్దలు ఏం చెప్తే అక్కడ అదే విధంగా నడుస్తుంది. బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గెద్దలపాడులో చంద్రమ్మ ఆశా వర్కర్గా 2014 నుండి పనిచేస్తుంటే ఇటీవల గ్రామంలోని ఆశా వర్కర్ అంగన్వాడీ పోస్టులు గ్రామ పెద్దలు వేలం నిర్వహించేశారట. ఈ మేరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఆ పోస్టులు అమ్మేశారంట. అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 2 లక్షలకి మహిళ దక్కించుకుందాం. దీంతో అప్పటి వరకు పనిచేస్తున్న హరిదేవితో రాజీనామా చేయించారట. ఆశా వర్కర్ పోస్ట్ని 1,90,000కి వేలంలో అమ్మేశారట. అయితే ప్రస్తుత ఆశా వర్కర్ చంద్రమ్మ రాజీనామా చేసేందుకు ఒప్పుకోలేదట. దీంతో ఆ కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడకూడదని, వాళ్ళకి ఎవరు సాయం చేయకూడదని, శుభకార్యాలకు వెళ్ళకూడదని గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. దీన్ని ఎవరు అతిక్రమించినా తగిన చర్యలు తప్పంటూ హెచ్చరించారు. దీంతో చంద్రమ్మ మంగళవారం యూనియన్తో కలిసి కలెక్టర్కి ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇది ప్రస్తుతం కొత్త విచిత్రమైన వాతావరణం.